హాయ్ ఆల్, బీరకాయ తీగూర ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే పాన్ పెట్టుకొని ఇంకా దాంట్లో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొంచెం మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని బాగా వేపుకోండి. అది వేపేలోపు మనమైతే ఇక్కడ ఒక పొడి ప్రిపేర్ చేసుకుందాము. మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ పొడేనండి. ఏంటంటే పల్లీలు కొంచెం వేపుకొని ఇంకా దాంట్లోనే పల్లీలు కచ్చాపచ్చగా కొట్టుకొని దాంట్లో కొంచెం ఒక 2-3 వెల్లుల్లి వేసి కొంచెం కారం వేసి మంచిగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పౌడర్ లాగా ఉంటుంది అది. ఆ పౌడర్ మళ్ళీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అంతలోపు ఉల్లిపాయలు మగ్గిపోయి ఉంటాయి కదా, దాంట్లోనైతే సన్నగా కోసిన బీరకాయ ముక్కల్ని ఇలా యాడ్ చేసుకోండి. వేసిన తర్వాత కొంచెం ఉప్పు అయితే వేయండి. అప్పుడే కదా బీరకాయలో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యి కొంచెం బాగా మగ్గుతుంది బీరకాయ కొంచెం మగ్గిందని తెలియగానే ఇంకా అప్పుడు కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోండి. ఇంకా కొంచెం సేపు వేపిన తర్వాత ఇంకా వెంటనే మనం ఇంకా పొడి ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పొడి అయితే దీంట్లో వేసుకోవచ్చు. ఈ పొడి వల్ల మెయిన్ టేస్ట్ అయితే వస్తుందండి. బీరకాయ తీగూర మా సైడ్ అయితే మాకు తెలియదండి అసలు ఈ కర్రీ ఉందని. మా అత్తయ్య వాళ్ళ సైడ్ అయితే తెలుసు, వాళ్ళే నాకు చెప్పారు, మా అత్తయ్య చెప్పారనమాట ఇలా చేయొచ్చు అని చెప్పేసి. ఇంకా మా హస్బెండ్కి అయితే ఈ బీరకాయ తీగూర చాలా ఇష్టం అండి. మెయిన్ టేస్ట్ అంట ఆ పొడిలోనే ఉంటుంది. ఆ పొడి బాగా చేసుకొని మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఆ పొడిని కొంచెం మగ్గిన తర్వాత ఇంకా ఆ పొడి కింద అంటేస్తుంది కదా, సో అందుకే కొంచెం మనం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఒక 5 minutes అండి, అయిపోతుంది అంతేని. కూర అయితే నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఒకసారి బీరకాయతో ఇలా ట్రై చేస్తే చూడండి ఎలా ఉందో నాకు చెప్పండి.